नूतन संघशाला महोत्सवांगत्वेन शिलाफलकदेवता पूजां करिष्ये। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि ध्यानावाहनादि सर्वोपचारैः सम्पूज्य वरुण ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तस्तु मुहूर्तो మన యొక్క వార్డు చాలా చిన్న ఒక 10 రూపాయలు ఎక్కువగానే తీసుకొని ఎస్సీ ఎస్పీ గ్రాండ్ అనేది ముందుగా తన ముందు నాయకులందరికీ పేరు పేరున రుణపడుతారన్న. అలాగే ఈ యొక్క వార్డులో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఎవరైనా అభ్యర్థులు మాట్లాడాలని కోరుతున్నాను. దేవనా చందనా ఒక్కసారి ఇక్కడ చూడు కెమెరా. అభివృద్ధిలో భాగంగా అన్ని వర్గాల అభ్యున్నతికి తోడుండేటువంటి క్రమంలో ఇప్పుడే తిరిగి చెప్తూ ఈ ఓల్డ్ అర్బన్ కాలనీ 72 ఆ ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇచ్చే క్రమంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ కాలనీ ప్రారంభం చేసే సందర్భం ప్రస్తుతానికి ఆనాటి ఇల్లు శిథిలావస్థలో వచ్చి తిరుగు ఇల్లు నిర్మించుకుందాం అన్నటువంటి పేదవాడికి మళ్ళీ ఉపన్యాసం అందించే విధంగా నూతనంగా నిధులు ఇవ్వాలని చెప్పి కోరే సందర్భం. అందరికీ అవకాశాలు అనాథాలు కూడా పేరు పేరున నమస్కారం చేస్తామన్నాను. మరి ఈరోజు కమ్యూనిటీ హాల్ ప్రారంభం చేస్తున్న సందర్భాన మరి వారి ప్రజలందరినీ కూడా కౌన్సిలర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి గతంలో అంటే మా మున్సిపల్ పాలనతో రాగానే అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇక్కడ అర్బన్ కాలనీలో మనకి ఈ యొక్క ఇళ్లను నిర్మాణం చేపట్టి గడిచినటువంటి 40 సంవత్సరాలు మన శిథిలా వ్యవస్థకు చాలా దైనా స్థితిలో ఉన్నాయన్న. మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మరి మీరు ఇక్కడ ఈ కాలనీ వాసులో ఉన్నటువంటి ఇళ్లకు ఇందిరమ్మ పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అర్హులైన నిరుపేదలకు మరి ఇచ్చినట్టయితే ఇక్కడే స్థానికంగా ఆ ఇళ్లను డిస్మెంటింగ్ చేసి వాటి స్థానాలలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్టయితే మరి మన ప్రభుత్వంలోని పేద ప్రజలను ఆదుకున్న వాళ్ళకి. రెండవ విషయం మరి ఇక్కడ అదే సంవత్సరంలో కొంతమందికి దళితులకు పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మన 4వ వార్డులో ఉన్నటువంటి మహాలక్ష్మి టెంపుల్ కస్తూర్బా పాఠశాల ఆవరణలో మరి కొంతమందికి పాస్బుక్లు ఇక్కడ రాలేదన్న కొత్త పాస్బుక్లు అప్పుడు ఇచ్చినటువంటి పట్టాల మీదనే వారసులుగా కొనసాగుతూ మరి అక్కడ సాగులో ఉన్నారు. దయచేసి తమ దృష్టికి
పట్టాల విషయంలో కొత్త పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతూ చంద్రన్న కౌన్సిల్ కావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ 20 అనుకున్నాయి. 20 వార్డులో ఇంత మంచి హాలు కమ్యూనిటీ హాలు ఎక్కడ వార్డు లేదు. ఈ వార్డ మన గతంలో కొట్లాడి మరి మా మున్సిపల్ నుండి దానికి 20 లక్షల రూపాయలు కేటాయించి ఈ వార్డు డెవలప్మెంట్ సహకారంగా మేము కూడా మా వార్డులో కూడా కావాల్సిన డెవలప్మెంట్ కూడా వచ్చు. ఇక్కడ టౌన్లో తిరిగి చందన్న గారు ఆనాడు మార్చి 5 నాడు 2022 నాడు ఆనాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు వచ్చినప్పుడు మరి టీవీ చేసి 20 కోట్లతో మరి భూమి పూజకు వచ్చినప్పుడు మరి సైలెంట్ గా ఉండి ఇక్కడ కేటీఆర్ గారు కూడా రప్పించాలనుకోలేదు. ఎందుకంటే ఈ వాటిలో 25 లక్షలు కావాలని చెప్పి మరి మేము ఇక్కడ అలాంటి కౌన్సిలర్ అని చెప్పి ఆనాడు ఎవరు చెప్పకుండా కేటీఆర్ మళ్ళీ ఇచ్చి మరి ఇంకా వాటి ప్రజల కోసం ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలి అని చెప్పి స్థలం ఉంది అనువుగా ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి అన్నాడు.